దేవుని నామ స్తోత్రములు. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లెంటు శ్రమతి దినాల్లో మనం నివాసం చేస్తూ ఉన్నాము. మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనాపూర్వకంగా ఇక లెంటు దిన శ్రవంతుల్లోకి ముందుకు పోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా నాయన. అలాగే ప్రభావ మా అధ్యక్ష మండలాన్ని దీవించండి. మా అధ్యక్ష మండల పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ పి ఐజక్ ప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి తోడే నడిపించమని ఈ యొక్క లెంట్ దిన శ్రావంతిలో ప్రభావ మేము ప్రవేశిస్తుండగా, ప్రయాణం చేస్తుండగా మీరు తోడే నడిపించి నీ కృపలో భద్రపరచమని ధ్యానాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు సాయం చేయమడుచు యేసునామను ప్రార్థించి అడిగి పొంది వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని సంగమా, దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన అధ్యక్ష మండలం పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ ప్రసాద్ తండ్రి గారికి, అలాగే శ్రీమతి సిడి భారతి తల్లి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సిఎస్ఐఆర్డి ఆఫీసర్స్ రెవరెండ్ యు సొలమోన్ బాబు వైస్ ప్రెసిడెంట్ గారికి, రెవరెండ్ సి సొలమోన్ బాబు సెక్రటరీ గారికి, రెవరెండ్ పి వినయ్ కుమార్ అసిస్టెంట్ సెక్రటరీ గారికి, మిస్టర్ మేరీ కుమార్ ట్రెజరర్ గారికి, అలాగే యూత్ బోర్డ్ చైర్మన్ రెవరెండ్ బెనహర్ బాబు గారికి, యూత్ బోర్డ్ డైరెక్టర్ నేసి మోజస్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మన అధ్యక్ష మండలి అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్న పి ప్రశాంత్ గారికి నా యొక్క శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన క్రైస్తవ జనాంగమ్మ, విశ్వాసులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ యూత్ డిపార్ట్మెంట్ తరపున, గుత్తి డివిజన్ తరపున, గుంటకల్ డివిజన్ తరపున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యొక్క అంశం వచ్చి న్యాయము. దేవుని యొక్క లేఖన భాగంలో యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 9 వచనాలు చక్కగా రాయబడి ఉన్నది. మొదటి వచనములు, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అన్యజనులు అనగా జెంటైల్స్, యూదులు కాదు, అన్యజనులకు ప్రత్యేకంగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయము కనపరచు, న్యాయం, జడ్జిమెంట్. న్యాయం అనేది చాలా గొప్ప మాట. ఎలాంటి వారికి న్యాయం అంటే, ఆయన వీధులలో కేకలు వేయడు, తన కంఠస్వరము వీధులు వినబడనీయుడు. ఆయన ఎలాంటి వాడంటే, గుడ్డివారికి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో వెలుపలు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందిగృహంలో నుండి వెలుపలు తెచ్చుటకును, యెహోవా నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధన అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది న్యాయానికి, ఇది ప్రత్యేకమైన మాట. న్యాయం అనే పదము లేఖనములో అనేక చోట్ల మనం చూడగలం. ముఖ్యంగా మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో సమూయేలు కుమారులు ఇద్దరిని సమూయేలు వృద్ధాప్యంలో, తన వృద్ధ దశలో వచ్చినప్పుడు ఇశ్రాయేలును న్యాయం జరిపించడానికి, మరి వారికి న్యాయకర్తగా ఉండడానికి దేవుడు సమూయేలు ద్వారా తన కుమారులు ఇద్దరిని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. సమూయేలు దగ్గర వచ్చి చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అయ్యా, నీ కుమారులు లంచం తీసుకొని న్యాయము చేస్తూ ఉన్నారు, లంచం తీసుకొని వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారు సమూయేలు కుమారుని తిరస్కరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం మొదటి 8 వచనాలలో చక్కగా రాయబడి ఉన్నది. నీలాగా నీ కుమారులు లేరు,
న్యాయం తప్పిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకును యూదా ప్రజలకును న్యాయం చేయడానికి వారు లంచం పుచ్చుకుంటున్నారు. కనుక వారి యొక్క పరిపాలన మాకు ఇష్టం లేదు. మా కొరకు ఒక రాజుని ఏర్పాటు చేయి, మా ప్రజలు న్యాయం తీర్చడానికి, న్యాయ పరిపాలన చేయడానికి, జడ్జిమెంట్ చక్కగా ఉండడానికి మమ్మల్ని ఏర్పాటు చేయమన్నప్పుడు సమూయేలు ప్రజల మాట విన్నాడు. సమూయేలు ప్రజల మాట విని తన పిల్లలు చేస్తున్న పనిని ఆయన ఇష్టపడక వారు తప్పించినట్టుగా బైబిల్లో కనబడతా ఉన్నది. వారి కుమారులను దూరం చేసేసాడు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఇలాగా వారిని సర్దిద్ది చూస్తామని చెప్తారు. కానీ సమూయేలు ఇశ్రాయేలీయుల మాటలు విన్నాడు. అలాగే ఇక్కడ యెషయా ప్రవక్తకు యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈయన అతడు కేకలు వేయుడు, అరవడు. మరి ఆయన ప్రజలకు న్యాయము తీర్చును. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. ఏర్పరచుకున్న వాడిని నేను, కనుక ప్రజలను న్యాయంగా పరిపాలన చేస్తాడనే ఉద్దేశ్యముతో ఈయనను ఏర్పరచుకున్నానని సెలవిస్తున్నది. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని జనాంగమా, దేవుని వాక్యము ఏం బోధిస్తున్నది? ఈ యొక్క సీజన్ ఏంటిది? ఈ లెంట్ సీజన్లో ఈ యొక్క ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ లెంట్ ఈజ్ ఏ స్పిరిచువల్ రెన్యువల్. మన ఆత్మీయంగా మనం పునరుద్ధరణ చేసుకోవాలి. మన ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమ దినాల్లో, ఈ శ్రమగా అది చిగురించే దినం, ఇది ఆత్మీయంగా చిగురించబడాలి. లెంట్ మీనింగ్ ఈజ్ చిగురించుట. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు చిగురించాలి. ఇక్కడ చూడండి, పరమగీతములో చెప్తూ ఉన్నాడు. పరమగీతంలో చక్కగా రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము పరమగీతంలో చక్కగా రాయబడి ఉన్నది. ఆ భక్తుడు ఇలాగా సెలవిస్తూ ఉన్నాడు. పరమగీతము మనం చూచినట్లయితే చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. 2వ అధ్యాయములో, దేశమంతట పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. మన యొక్క జీవితం, మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన స్వరం ఆయన దగ్గర వినబడాల. న్యాయంగా అన్యాయం చేయకూడదు. ఎవరికి కూడా అన్యాయంగా పరిపాలన చేయకూడదు. మనం క్రైస్తవ బిడ్డలము. ఎవరైనా ఏమైనా క్షమాపణ గుణం కలిగి జీవించాలి. క్షమాపణతో ప్రయాణము చేయాలి. ఈ లెంట్ సీజన్లో, ఈ యొక్క వసంతకాలములో, ఈ చిగురించే కాలంలో మనం చిగురించబడాలి, న్యాయంగా చిగురించబడాలి. సంఘములో, సొసైటీలో, సమాజములో మనం ఎక్కడ పోయినా న్యాయంగా పరిపాలన చేయాలి. మన దగ్గరకు అనేకులు వస్తూ ఉంటారు. ఏదో న్యాయం దొరుకుతుందన్నప్పుడు వారిని న్యాయంగా మనం పరిపాలన చేయాలి. దేవుని యొక్క భయములో పెంచాలి. దేవునికి సమీపంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది, పావురపు స్వరం మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పరిపక్వమగుచున్నది, పక్వమునకు వచ్చి ఉన్నది. అనగా మన ఆత్మీయంగా పరిపక్వం అవ్వాలి, పక్వంలోకి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, న్యాయంగా పరిపాలన చేయాలి, న్యాయంలో మనం ముందు కొనసాగాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క కోరిక గొప్పది. ఈ ఉపవాస దినాల్లో, ఈ యొక్క సమయములో, ఈ చిగురించే సమయములో మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనలో గడిపిన తర్వాత మనం న్యాయంగా ఉంటున్నామా? దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను ఏర్పరచుకున్నవాడు అన్ని జనులకు న్యాయం తీర్చును. న్యాయంగా మనం జీవించాలి. ఈ లోకంలో అనేక రకాలుగా అనేక సమస్యలకు గురి అవుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క శక్తిని మనం పొందాలి. న్యాయంగా ముందుకు వెళ్ళాలి, న్యాయ పరిపాలన చేయాలి, దేవుని యొక్క సంబంధంగా మనం జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూచినట్లయితే 18వ వచనంలో చక్కటి మాట రాయబడినది. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు క్లిష్టుడైన నా ప్రియుడు, ఆయన మీద నా ఆత్మ నుంచెదను,
ఈయన ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. న్యాయ విధిని, న్యాయం యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి న్యాయం చేయడానికి, న్యాయ పరిపాలన ఆయన స్థానము, ఆయన యొక్క అధికారం న్యాయంతో ఉండాలి, కొనసాగించబడాలి. ఇంటిలో భార్య భర్తలు న్యాయంగా జీవించాలి. భార్యకు తెలవకుండా భర్తకు తెలవకుండా భార్య ఉండకూడదు. న్యాయంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టడుగా జీవించాలి. మనం న్యాయ పరిపాలన, మన కుటుంబము, మన పిల్లలను, మన సంఘము, మన సమాజము అందరిని న్యాయంగా పరిపాలన చేయాలి. న్యాయం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చక్కటి మాట రాయమడు, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఆయన శబ్దం ఎవనికిని వినపడదు. కనుక ఈయన న్యాయము జరిగించును. దేవుని దగ్గర మనం న్యాయంగా ఉండాలి. ఇంటిలో న్యాయంగా ఉండాలి. బయట సమాజంలో న్యాయంగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా ఇతరులను ఇబ్బంది పెట్టవారుగా ఉండకూడదు. న్యాయ పరిపాలన చేయాలి. దేవుడిచ్చిన మనకు ఆధిక్యతం, దేవుడిచ్చిన మన పని, దేవుడికి ఇచ్చి మనకు అప్పగించిన వాటిని న్యాయంగా మనం పని చేయాలి. దేవుడు మనకు అప్పుడు ఒప్పుకుంటాడండి. ఈ సమయంలో ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, మనం సమీపంగా ఉంటున్నాం, మన ప్రార్థన ఎలాగున్నది, దేవుని దగ్గర చేరబడుతున్నదా? కొన్నేళ్ళకి అంటాడు దేవుడు చక్కటి మాట, నీ ప్రార్థన నాకు వినపడినది, నీ న్యాయం నా దగ్గర చేరబడినది. న్యాయంగా మనం నడుచుకోవాలి. దేవునిలో ముందుకు కొనసాగాలి. గొప్పగా ఉండాలి మనము. అందుకే దేవుని యొక్క వాక్యము ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. న్యాయ పరిపాలన, చక్కటి పరిపాలన. ఈ సీజన్లో ఈ యొక్క చిగురించి చెట్లు అయితే ఎలాగా ఆ ఆకులన్నీ రాలిపోయి లేత ఆకు చిగురించబడి ఆహ్లాదకరంగా ఎలాగ ఉంటుందో అలాగా ఆత్మీయంగా మనం చిగురించబడాలి. న్యాయ పరిపాలన చేయాలి. న్యాయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరోజు దేవుడు అందరినీ అడుగుతాడండి, నిన్ను నన్ను. ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన కోర్టులో మనం నిలబడాలి. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు న్యాయంగా మనము పరిపాలన చేసిన వాటిన్నిటిని ఆడ కనబడుతుంది అన్నమాట. న్యాయ పరిపాలన మనం ఎలాగ చేస్తూ ఉన్నాం, ఎలాగ ఉంటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఎలాగ ప్రయాణము చేస్తూ ఉన్నాం. కొన్నేళ్ళ యొక్క జ్ఞాపకము వచ్చి ఉన్నది. ఆయన చేసిన యొక్క ప్రార్థన, ఆయన చేసిన సహాయము అన్నీ అక్కడ దేవుని దగ్గర చేరబడి ఉన్నది జ్ఞాపకార్థంగా. న్యాయ పరిపాలన, న్యాయంగా మనం ఉండాలి. ప్రియమైన సంఘమా, దేవుని విశ్వాసులారా, దేవుని జనాంగమా, ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారం, ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము. కనుక మనము న్యాయంగా మనము నడవాలి. అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో అకౌంటబిలిటీ, న్యాయంగా ఉండాలి. మనం ప్రతి విషయాల్లో మన అధికారులకు లోబడి జీవించాలి. అప్పుడు మనం ఎంత ఒదిగితే అంత ఎదుగుతాం. ఆ యొక్క న్యాయ పరిపాలనలో మనం ఉండాలి. అప్పుడు మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏది కొదవ ఉండదండి దేవుని దగ్గర. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మనం ఎలాగ అడుగుతున్నాం, ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఈ సమయంలో ఎలాగ సమీపంగా ఉన్నాం దేవునిలో. మన న్యాయంగా ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఏదో నలుగురు కనబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎలాగ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ సీజన్లో, ఈ యొక్క లెంట్ సమయంలో, ఈ 40 రోజులు మన ప్రయాణము రోజు చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఆయనకు న్యాయంగా మనం చేస్తూ ఉన్నామా? మనము ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం, ప్రత్యేకించబడిన వారం. లోకంలో నుంచి మనకు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన సంఘమా, దేవుని విశ్వాసులారా, దేవుని జనాంగమా, మనము న్యాయ పరిపాలన చేయాలి.
న్యాయంగా నడుచుకోవాలి. కుటుంబంలో, బిడల మధ్య, సంఘములో, సమాజంలో, సొసైటీలో మనం ఎక్కడ ఉన్నా, ఎచ్చట పని చేస్తున్నా అక్కడ న్యాయంగా ఉండాలి. మన అధికారం లోబడి ఉండాలి. అప్పుడు న్యాయం. దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదు. సమస్తము సమకూడి జరగాలంటే మనం న్యాయంగా ఉండాలి. మనం ఏర్పరచబడిన వారం, ప్రత్యేకించబడిన వారం. దానియేలు ఎలాగ ప్రత్యేకించబడ్డాడో అలాగ ప్రత్యేకంగా మనం ఉండాలి. రాబోయే దినాల్లో మన సంఘంలో ఒక దానియేలు వలె మన న్యాయ పరిపాలన చేయాలి. న్యాయం అనేది ఎప్పటికీ మనం కాపాడుతుందండి. మనం బోధించడమే కాదు, వినడమే కాదు, మనం సొసైటీలో న్యాయంగా ఉండాలి. ప్రతి విషయంలో న్యాయంగా ఉండాలి. అప్పుడు మన జీవితాలను దేవుడు ఆస్వాదిస్తాడు. అందుకే దేవుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, చక్కటి మాట ఈయన ఏర్పరచుకున్నవాడు. మత్తయి సువార్తలో చాలా చక్కటి మాట వ్రాయబడింది. ఇదిగో ఈయన నా సేవకుడు. యెషయా గ్రంథం యేసు ప్రభువు వారు చదువుతూ ఉన్నాడు. ఆ గ్రంథం విప్పగానే ఆయన వారందరిని స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించారు. ప్రవక్తని యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలాగూ జరిగిన అదేదనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఇదిగో ఈయన ప్రియమైన కుమారుడు. యేసు క్రీస్తులు వారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి న్యాయ పరిపాలన చేయడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది న్యాయ పరిపాలన చేయడానికి. ఆ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు న్యాయ పరిపాలన ఈ లోకమంతటికి ఉంటుంది. ఆయన అధికారి. అప్పుడు ప్రేమైన దేవుని జనాంగమా, మనం ఎలాగ ఉంటున్నాము? న్యాయంగా ప్రార్థన చేస్తూ ఉన్నామా? న్యాయంగా దేవునికి ఇస్తూ ఉన్నామా? దేవునికి మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినప్పుడు మనం ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకు ఇది ఇస్తే మేము ఖచ్చితంగా ఇది తెచ్చిస్తామని. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతుంటాం. అన్యాయం అది. న్యాయం అనగా మనం ఏదైతే నెరవేర్చుకున్నామో, ఏదైతే దేవుని దగ్గర పొంది ఉన్నామో, ఏదైతే చెల్లించినామో అది న్యాయం. అందుకే యేసుక్రీస్తుల వారు అంటారు ఒక మాట, ఏమంటారు? 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చినప్పుడు అందరూ స్వస్థ పొందిరి. యాజకుని దగ్గర ఒక్కడే వచ్చాడు. ఆ తొమ్మండుగురు ఎక్కడండి న్యాయం? 99% అన్యాయం అయిపోయినది. 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే యాజకుని కనపరచడానికి వచ్చాడు. 99 ఎక్కడా? వెళ్ళిపోయారు. న్యాయం లేదు, అన్యాయం. అన్యాయంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. స్వలాభం కొరకు ప్రయాణం చేస్తున్నారు. లాభం పొందారు, వెళ్ళిపోయారు, లేరు. యాజకునికి కనబడించి ఒక్కడే. 99 ఎక్కడా? వెళ్ళిపోయారు. న్యాయం అది? అన్యాయం. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా గ్రూపిజం, ఎక్కడ చూసినా నావాడు, ఇది మనవాడు కాదు వీడు, అలా అనకూడదు. దేవుని యొక్క సేవలో మనం ఉంటున్నాం, దేవుని బిడలము. దేవుడు మనకు ఏర్పరచుకున్నాడండి. అందువల్ల న్యాయంగా మనం జీవించాలి, న్యాయ పరిపాలన చేయాలి. ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణం కిష్టుడే, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేను. అన్యజనులకు మనకి ఇచ్చిన భాగ్యం అది. యూదులకు, ఇశ్రాయేలుకు లేని భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడండి. నీకు నాకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము న్యాయ పరిపాలన చేయాలి, న్యాయంగా జీవించాలి, అన్యాయం చేయకూడదు. దేవునికి ఇచ్చుటలో ఎప్పటి కూడా వెనక వేయకూడదు అడుగు. మనం ఏం చేస్తామంటే ప్రమాణం చేస్తాం, నా కొడుకు ప్రమోషన్ వస్తే, నా బిడ్డకు ప్రమోషన్ వస్తే, నా కొడుకు పెళ్ళి అయితే, నా బిడ్డకు పెళ్ళి అయితే, నాకు ఇలాగ వస్తే, ఇలాగ జరిగితే, దేవుడు కనికరించి ప్రేమించి నీ బిడ్డలకు జ్ఞానము, జ్ఞాపశక్తి అన్నీ ఇచ్చి సంఘాన్ని అభివృద్ధిపరిచి అన్నీ చేస్తే, దేవునికి ఇచ్చుటలో ఇచ్చేటప్పుడు అననీయ సప్పిరాల వలె అన్యాయంగా ఎంత ఇవ్వాలనా? ఏమిస్తావులే దచ్చుకో. అన్యాయం, న్యాయం లేదు. అన్యాయంగా పరిపాలన చేస్తూ ఉన్నాం.
దేవునికి అన్యాయం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, న్యాయ పరిపాలన చేయాలి. మనం అన్నిట్లో న్యాయం, సమాజంలో న్యాయం ఉండాలి. అందుకే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి, న్యాయపరచడానికి. న్యాయంగా ఉండాలి, అన్యాయం చేయకూడదు. జడ్జ్మెంట్, యూ హ్యావ్ టు స్టాండ్ వన్ డే బిఫోర్ ద లార్డ్. దేవుని దగ్గర మనం ఒకరోజు నిలబడాలి. అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడ డిఫెన్స్ లాయర్లు ఉండరు, ఏపీపీలు ఉండరు, ఎవరు ఉండరు. మనమే. నీ పక్షాన్ని ఎవరు కూడా మాట్లాడరు. మనం దేవుని ఎదుట మాట్లాడాలి. కనుక మనం న్యాయంగా జీవిస్తాం, న్యాయ పరిపాలన చేస్తాం, న్యాయంగా ఉందాం. అన్యాయం అవసరం లేదు. అన్యాయంగా మనం ముందుకు కొనసాగకూడదు. అన్యాయ పరిపాలన దేవునికి ఇష్టమైనది కాదు, అయిష్టమైనది. తీసివేస్తాడండి. అన్యాయ పరిపాలన చేసి తీసివేస్తాడు. నిన్నటి దినం మనం ఆదివారం రోజు యొక్క ప్రసంగంలో ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన అన్యాయము, నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి హెచ్చరిక, దావీదు రాజుకి హెచ్చరిక వచ్చింది. నువ్వు చేసింది అన్యాయము. సౌలు గారి యొక్క స్థానమును తీసివేసి నీకు దేవుడు రాజ్యంగా చేస్తే నువ్వు అన్యాయం చేసినావు. అన్యాయంగా ఒక వ్యక్తిని చంపేసినావు. అన్యాయంగా ఒక స్త్రీని లోపరుచుకున్నావు. అన్యాయం. తర్వాత ఆయన సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు. ప్రేమైన దేవుని సంఘమా, దేవునికి అన్యాయము ఇష్టం లేదు, న్యాయమే ఇష్టం. న్యాయంగా మనం ఎంత ఉంటామో అంతగా దీవించబడతామండి. అన్యాయంగా మనకు అవసరమే లేదు. అన్యాయంగా పరిగెత్తాల్సిన పనే లేదు. న్యాయంగా మనం ముందుకు కొనసాగుదాం, న్యాయంగా మనం ముందుకు పోదాం, న్యాయంగా మన జీవితం జీవిస్తాం. దేవుని ఎదుట మనం నిలబడాలి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన ఎలాగున్నది? న్యాయంగా ఉన్నదా? న్యాయ పరిపాలన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కరోజు అందరికీ జడ్జిమెంట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్. ప్రతి ఒక్కరూ ఆ జడ్జిమెంట్లో ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడాల్సిందని ఎదుట. కనుక ప్రియమైన దైవ జనాంగమా, విశ్వాసులారా, స్నేహితులారా, న్యాయాన్ని మనము కొనసాగుదాం. న్యాయంగా ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో దేవుడు మనకు ఆశీర్వదిస్తాడండి. మన అధ్యక్ష మండలం కొరకు ప్రార్థన చేయాలి. మన అధ్యక్ష మండలము అభివృద్ధికి బాటలోకి ప్రయాణం చేసేటప్పుడు మన అధికారులను మనం సపోర్ట్ చేయాలి. న్యాయ పరిపాలన చేస్తున్నప్పుడు సహకరించాలి. ప్రేమైన సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన న్యాయంగా ఉన్నదా? ప్రార్థన చేసి అన్యాయం చేస్తున్నావా? ఇదిగో సమూయేలు కుమారులు ఇద్దరిని దేవుడు నిర్ణయిస్తే ఏం చేసినారు? సమూయేలు పిల్లలు ఎలాగ పరిపాలన చేస్తూ ఉన్నారు? వారు అన్యాయపు పరిపాలన చేయటం వలన తిరస్కరించబడ్డారు. దేవునికి దూరం చేసేసాడు. ఇక్కడ చక్కటి మాట ఉన్నదండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. 1 సమూయేలు 8వ అధ్యాయం 1-8 వచనాలు. ఆ జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక, అనగా తండ్రి ప్రవర్తన అనుసరింపక, సమూయేలు యొక్క ప్రవర్తన అనుసరించలేదండి. సమూయేలు యొక్క ప్రవర్తన మంచిది, న్యాయ పరిపాలన, దేవునిందు భయభక్తి కలిగిన వాడు. కనుక అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై ఈ లోకపు ధనము లంచం పుచ్చుకొని న్యాయము త్రిపివేయగా ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చితగించము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించు, అప్పుడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి.
సమూయేలు వారి మాట విన్నాడండి. సమూయేలు వారి మాట విని తమ కుమారులను తప్పించి న్యాయ పరిపాలన చేయడానికి రాజును ఏర్పాటు చేయడానికి ముందుకు కొనసాగాడు. కనుక మనం న్యాయంగా జీవిస్తాం, న్యాయ పరిపాలన ముందుకు పోదాం, న్యాయంగా ప్రభు సన్నిధిలోకి ముందుకు కొనసాగు. దేవుడు తన మాట దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదములు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ప్రార్థన ఛానల్ ద్వారా ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అధ్యక్ష మండలం పీఠాధిపతుల ద్వారా రైట్ రెవరెండ్ డాక్టర్ పి అజోకర్ ప్రసాద్ తండ్రి గారిని వారి న్యాయ పరిపాలన మేము ముందు కొనసాగడానికి కృపద ఇచ్చి బలపరచమని, ఇదిగో ప్రభువా, సంఘమంతా న్యాయంగా ముందుకు కొనసాగడానికి కృప అనుగ్రహించమని బలపరచమని అడుచు యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా